ప్రార్థించుకుందాం. అందరూ మోకరించండి. మహాపరిశుద్ధుడా, కృపా కనికరములు జీవుడుగా మా తండ్రి, నా నేడు నిరంతరం కూడా ఏకరీతో మా యేసు పరిశుద్ధ నామమున తండ్రి, గతించిన దినములంతా కూడా ప్రభా నీ యొక్క రెక్కల చాటు తండ్రి, నీ దయా కృప తండ్రి మమ్మల్ని అందరూ కూడా తండ్రి ఎంతగానో ప్రేమించిన తండ్రి, ఎంతగానో ఆదరించిన ఎంతగానో కాల్చి కాపాడుతండి. సజీవ లెక్కలు ఉంచిన ప్రభావ, సజీవ గల జీవుల సంఘముల తండ్రి, ఇక బుధవారం ప్రార్థన దినముల తండ్రి నీ సభలో చేరుకోవా మేమందరం కూడా తండ్రి ఏకీభవించుకుని తండ్రి ఇచ్చిన సమయాలు బట్టి అనేక వందల స్తోత్రం చూపిస్తున్నా తండ్రి. ఎందుకంటే దేవాన్ని పవిత్రులు, పరిశుద్ధులు, నీతి సమాధానకర్త దేవుడు ఉన్న దేవానికి స్తోత్రం చూపిస్తున్నా తండ్రి. ఇక సాయంకాల సమయంలో ప్రభావ ఇక ప్రార్థన దినములు నా ప్రభావ నేను నాన్న కూడి నాన్న ఏ రీతిగా నా ప్రభావ నాన్న ప్రార్థించుకోవడానికి ఇచ్చిన అవకాశం బట్టి అనేక వందల స్తోత్రం చూపిస్తున్నా తండ్రి. ఎక్కడ నీ నామాన్ని బట్టి ఒకరు ఇద్దరు ముగ్గురు ఏకీభవిస్తారు వారి మధ్యలో ఉండి వారి ప్రార్థన జ్ఞాపకం ఆలోచించి అంగీకరించి దేవుడిని మేము నమ్ముతున్నాం, విశ్వాసిస్తున్నాం. దేవానికి స్తోత్రం చూపిస్తున్నా తండ్రి. సమయంలో కూడా దేవా ప్రభావ 2000 తండ్రి 25 సంవత్సరం తండ్రి మొదటి బుధవారం దినమున తండ్రి మాకు ఇచ్చిన దేవ అవకాశం బట్టి నీకు నీకు వందనములు స్తోత్రం చూపిస్తున్నా తండ్రి. నా దేశంలో సరైన సమయానికి వచ్చిన ప్రతి బిడ్డను ఆశీర్వదించమని నాన్న దీవించమని నాన్న ప్రార్థిస్తున్నా తండ్రి. ఎవరైతే నా ప్రభావ ఇదేమో నా ప్రార్థన సన్నిధికి వెళ్ళాలని తండ్రి ఆసక్తి లేని మార్గంలో ఉన్నారు అటువంటి అందరూ కూడా తండ్రి సుఖభద్రంగా దేవాన్ని సన్నిధికి చేర్చమని కూడా నీ పాదాల చెంతలు చేరి ప్రార్థిస్తున్నా తండ్రి. ప్రార్థన దినము తండ్రి కుటుంబ సమితిగా వచ్చినప్పుడు తండ్రి ప్రార్థించుకోవడం తండ్రి ప్రభావ వారి కుటుంబ అవసరాల గురించి దేవా దేవుని సభలో మరగొట్టుకుని తండ్రి దేవుని సభలో ప్రార్థించుకుని తండ్రి అనేక మేలు పొందేవారు తండ్రి ప్రభావ అంత మాత్రమే తండ్రి ఈ యొక్క లోపల తండ్రి నశించి ఆత్మగౌరవ తండ్రి మేము సంఘంగా కూడి తండ్రి ప్రార్థించుకున్న తండ్రి మేము బాధ్యతలు మేము తండ్రి ఆ రీతి కలిగి ఉండి తండ్రి మాకు అందరికీ సహాయపడమని వేడుకుంటున్నా తండ్రి. ఇంక నా తండ్రి సంఘ తండ్రి ప్రార్థిస్తున్నా ప్రభావ పాడుచున్న పాటలు తండ్రి నీవు మయం పొందమని ప్రార్థిస్తున్నాను. పరిశుద్ధమైన లేకుంటున్నా తండ్రి నీ దాసుడు నాయన ఏ వాక్య భాగం అయితే మాట్లాడక సిద్ధపడుతున్నాడు తండ్రి ఆ వాక్యాన్ని నీ పరమ నుంచి నీ దాసులకు అందించమని వేడుకుంటున్నాను తండ్రి. ఆయన నోటికి నువ్వు గౌరవమని వేడుకుంటున్నా తండ్రి. ఆయన శిలువు చాటు అభిషేకించమని వేడుకుంటున్నా తండ్రి. ఆయన మాట్లాడుతున్న ప్రతి మాట తండ్రి పవిత్రంగా నా తండ్రి వివరించి బోధించిన ప్రభావ అనేక బిడ్డలు తెలుసుకున్న తండ్రి ప్రభావ నిజమైన మార్గంలో నిజమైన వాక్యం తండ్రి అంతరంలో హృదయంలో స్థిరపరుచుకున్న వారిగా తండ్రి కలిగి ఉండి తండ్రి ప్రతి బిడ్డకు నువ్వు సహాయపడమని వేడుకుంటున్నా తండ్రి. ఆ వాక్యం ఉన్నప్పుడు తండ్రి ఆ వాక్యం ఆదరించుకున్న తండ్రి ప్రభావ అనేకులు నా ప్రార్థన జ్ఞాపకం దేవుని సభలో భారంతో విశ్వాసంతో పట్టుదల కలిగిన ప్రార్థించు తండ్రి మాకు అందరూ సహాయపడమని వేడుకుంటున్నా తండ్రి. నాన్న ప్రార్థిస్తున్నా ప్రభావ ఈ లోపల తండ్రి రక్షించబడి తండ్రి అనేకులని సరిగా దూరంగా ఉంటున్నా అనేక బిడ్డల గురించి దాన్ని భారం కలిగిన ఈ దినం నాన్న ప్రార్థించడానికి నువ్వు సహాయపడమని వేడుకుంటున్నా తండ్రి. రక్షణ లేకుండా ప్రభావ తండ్రి ప్రభావ ఇంకా లోపల మా తండ్రి పాపంలో తండ్రి నశిస్తున్న ఆత్మల గురించి దేవాలన్నా నేను భారం లేక ప్రార్థించుకుని సహాయపడమని వేడుకుంటున్నా తండ్రి. ముఖ్య దేవా ఈ దినంలో ప్రార్థన తండ్రి సంఘ పరిచయ కొరకు తండ్రి ప్రార్థించాలి, సంఘ అభివృద్ధి కొరకు ప్రార్థించాలి తండ్రి, సంఘ ఐక్యత కొరకు ప్రార్థించాలి, సంఘ విశ్వాసం దేవా ప్రేమ అనురాగం కలిగిన వారు ఉండాలి తండ్రి మేము ప్రార్థించాలి తండ్రి. ఎందుకంటే నాన్న ప్రార్థన బలం ప్రార్థన పట్టుదల ప్రభావ ప్రార్థన ప్రతి కార్యం జయించగలను దేవాలయం స్తోత్రం చెల్లిస్తున్నా తండ్రి. నాన్న ప్రార్థిస్తున్నా తండ్రి ప్రభావ సమస్తము చేయగల శక్తిగా మయంగల దేవుడు అయిన దేవాలయం స్తోత్రం చెల్లిస్తున్నా తండ్రి. దేవాసంలో తండ్రి పాడుతున్న పాటల ద్వారా మయం పదాన్ని కూడా ప్రార్థిస్తున్నా తండ్రి. సమస్త నిశ్చితం ఈ ఆలోచనగా జరిగించి దేవా ముఖ్య దేవా ఈ సంవత్సరం నాకు తండ్రి నూతనంలో నాకు తండ్రి గత దినంలో 3 దినం తండ్రి ఆశ్చర్య రీతి నా తండ్రి రవివేదన మధ్య నడిపిస్తుంది మంచి వాక్యపడుతున్న నా తండ్రి నూతన సంవత్సరం తండ్రి మేము అందరూ వినడానికి తండ్రి దాని ప్రకారం జీవించే భాగ్యం తండ్రి మాకు కుటుంబంలో సహాయపడ్డా దేవా అందుకు నేను సూత్రం చెల్లిస్తున్నా తండ్రి. నాన్న వచ్చే నెలలో కూడా తండ్రి నా ప్రభా ఆ యొక్క నాన్న పరిశుద్ధమైన బిడ్డ తండ్రి ఆంధ్రప్రదేశ్ నా ప్రభా తిరుపతి మాకు దేవా అనేక దైవ సేవలు వస్తున్నా పోతండి నాన్న ఆంధ్రంలో పడిపోతండి 30 గంటల పాస్టింగ్ పేరు తండ్రి భారమని శ్వాసం కలిగి తండ్రి వారు పాటించుకోవడానికి తండ్రి నీ బిడ్డలకు సహాయపడదు తండ్రి. అదే నా ప్రభావ నా తండ్రి 2 దినములు తండ్రి ప్రశ్న పెట్టి కూడా తండ్రి కానీ ఇప్పుడు జరిగించాలని తండ్రి నీ ఉద్దేశమైన నీ ఆలోచన తండ్రి అది మా పట్ల నువ్వు నెరవేర్చమని వేడుకుంటున్నా దేవాలయం స్తోత్రం చెల్లిస్తున్నా తండ్రి. ఎందుకంటే నాన్న మేము మామూలుగా ఉన్నప్పుడు తండ్రి ప్రభా బుద్ధి లేని ఉన్నాము తండ్రి జ్ఞానం లేని వారు ఉన్నప్పుడు తండ్రి ఈ యొక్క జ్ఞాన బుద్ధి నా తండ్రి మాకు అనుగ్రహించమని కూడా వేడుకుంటున్నా ప్రభా. వారికి మనం వస్తున్నప్పుడు తండ్రి వారికి కావాల్సిన తండ్రి ప్రతి అవసరాలు తండ్రి మేము కూడా తండ్రి మేము సిద్ధపరచు తండ్రి మేము
పరచమని వేడుకుంటున్నాను దేవా. ఆ దినం తండ్రి మహిమకరమైన ఆశీర్వాదంగా దేవా ఆ మీటింగ్లను జరిగించమని వేడుకుంటున్నా తండ్రి. ఇవన్నీ కూడా తండ్రి నీ సిద్ధం నీ ఆలోచనగా తండ్రి నువ్వు జరిగించమని వేడుకుంటున్నా పువ్వా. ఆ దినంలో దేవా అనేక బిడ్డ తండ్రి కూడి రావడానికి అనేక బిడ్డ తండ్రి వేదల వైపు తిరుగుతూ తండ్రి పువ్వా అనేక బిడ్డ తండ్రి వచ్చిన జీవుల వార్తలు తండ్రి వినడానికి తండ్రి నీ అవకాశం చేసామని వేడుకుంటున్నా తండ్రి. ఇవన్నీ కూడా నీ సిద్ధాంతాలను జరిగించు దేవా. కరెంటము దేవా మైక్ సిస్టమ్ దేవా నీ యొక్క ఆదిలో ఉంచమని ప్రార్థిస్తున్నాను. నీకు ఆటంకపరుస్తున్న అంధకారమైన చీకటి శక్తులను యేసు తీసుకున్న కట్టి బంధించమని వేడుకుంటున్నా తండ్రి. ఈ కాపుడు అంతా కూడా తండ్రి నీ వెలుగుతో నింపండి దేవా. నీ కలిసి వేసి నీ కాపులను బలపరచమని ప్రార్థిస్తున్నా తండ్రి. సమస్తం నీ నామనికి మహిమకరమైన దేవా మాకు ఆశీర్వాదంగా మార్చమని యేసు క్రీస్తు పరిశుద్ధ నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నా తండ్రి. ఆమేన్. ప్రార్థనకు వెళ్ళడానికి ముందుగా మనం ఒక స్తుతి పాటలు పాడుకుందాం. 208 సియోన్ పాటల పుస్తకంలో 208, పాత పాటల పుస్తకంలో 206, హిందీ 155. నమ్మకమైన నా ప్రభు.
593 పాట పాడుకుందాం. పాత పాట పుస్తకంలో 582, హిందీ 412 హిందీ, తెలుగు 593, ఓల్డ్ సాంగ్ బుక్ నెంబర్ 582. నీ సన్నిధి చేరితమైన పాట పాడుకుందాం. నీ సన్నిధి చేరితిమి, నీ సన్నిధి చేరితిమి, ప్రభువా ప్రార్థనను వినుమా, ప్రభువా ప్రార్థనను వినుమా. సన్నిధి చేరితిమి, ప్రభువా
వెళ్ళడానికి పరిశుద్ధ గ్రంథము నుండి ఒక వాక్యాన్ని చదువుకుని మనము ప్రార్థనకు వెళ్దాం. వాక్యాన్ని విశదీకరించుకుని వెళ్దాం. యోవేలు ఈ సంవత్సరపు వాగ్దానంలో ఇవ్వబడినటువంటి మాటను జ్ఞాపకం చేసుకుందాం. ప్రార్థన కొరకై యోవేలు 2వ అధ్యాయంలో 25వ వచనాన్ని అందరం కూడా కలిసి చదువుతాం. యోవేలు 2:25వ వచనం. మీరు కొడతారా తిని తృప్తి పొంది మీ కొరకు వింత కార్యములను జరిగించిన అందరము కలిసి చదువుకుందాం. నేను చెప్పాను, అందరము కలిసి చదువుకుందాం. దేవుని వాక్యాన్ని చదవడం మనకు ఆశీర్వాదకరం. మరోసారి చదువుతాం, మొదలు నుంచి చదువుదాం. మీరు కడుపారా తిని తృప్తి పొంది మీ కొరకు వింత కార్యములను జరిగించిన మీ దేవుడైన యెహోవా నామమును స్తుతించినట్లు నేను పంపిన మిడతలను, గొంగలి పురుగులను, పసరు పురుగులను, చీడ పురుగులను అను నా మహాసైన్యమును తినివేసిన సంవత్సరముల పంటను మీకు మరలా నెత్తును. ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం తండ్రి, వందనాలు ప్రభువా. ఈ రీతిగా ఈ యొక్క పాప ప్రపంచం నుండి పాపరహితమైన మీ రాజ్యానికి మమ్మల్ని వారసులను చేయాలని అనాది చిత్తాన్ని బట్టి ప్రభువా, మీరు ఈ లోకం నుండి మీరు మమ్మల్ని ఏర్పరచుకొని మీ బిడ్డలుగా మార్చుకొని మీరు మాకు రక్షణ ఇచ్చి ఇంతవరకు కూడా మమ్మల్ని ఈ లోకంలో క్షేమంగా ఉంచి ప్రభువా, మరి 2024వ సంవత్సరము తండ్రి అంతా కూడా మా పట్ల ఎన్నో మేలు చేసి మరొక సంవత్సరాన్ని ప్రభువా మీరు ఆయుష్ పొడిగించారు. ఈ యొక్క నూతన సంవత్సరంలో తండ్రి ప్రవేశించి మొదటి ప్రభా ప్రార్థన దినాన్ని మీ సన్నిధిలో ప్రభా మేము చేరుకొని వాక్యాన్ని చదువుకోవడానికి, ప్రార్థన చేయడానికి, ప్రభా వాక్యాన్ని వినడానికి మీరు మాకు ఇచ్చినటువంటి గొప్ప మేలులను బట్టి మీకు వందనాలు. అవును తండ్రి, ఇంత గొప్ప వాక్యము ఈ లోకంలో అనేక మందికి లేదు ప్రభా. అయినప్పటికీ కూడా మీరు మా పట్ల చూపినటువంటి కృపను బట్టి మీకు వందనాలు తండ్రి. ఈ యొక్క వాక్యం నుండి లోతైన మాటలతో మీరు మాతో మాట్లాడండి. మేమందరం కూడా ప్రభా మీకు తండ్రి బిడ్డలుగా ఉన్నాము కనుక తండ్రి మీ మాటను మేము విని ప్రభా ముందుకు కొనసాగే భాగ్యాన్ని మాకు దయచేయమని ఈ యొక్క కూటానికి మీరు తీసుకుని వచ్చిన ప్రతి బిడ్డను బట్టి మీకు వందనాలు తండ్రి. మీరు వారితో మాట్లాడండి. అదే రీతిగా తండ్రి ఈ మండలం అంతా మీ ఆధీనంలో ఉంచుకోనండి. జ్ఞాపక శక్తి లేనివాడను, జ్ఞానహీనుడైన నన్ను కూడా అత్యున్నతమైనటువంటి జీవముగల దేవుని పరిచర్యలో పాలిభాగస్తుడిగా ఉంచారు. దానిని బట్టి మీకు వందనాలు చెల్లిస్తూ ప్రభా ఈనాటి ప్రార్థన ద్వారా మీరు మాత్రమే మహిమ పొందమని ఈ ప్రార్థన మా ప్రభువును ప్రగారాలైన యేసు ప్రభు వారి గర్భ నామములో మిగిలిన నేమతో ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. మరొకసారి ఈ యొక్క మాటను చదవండి. యోవేలు 2:25. కాబట్టి ప్రభువు మనకి ఈ యొక్క నూతన సంవత్సరంలో మొదటి ప్రార్థనా దినాన్ని మనకిస్తున్నటువంటిది ఒక ఆశీర్వాదము లేక ఆయన ఇస్తున్నటువంటి గొప్ప భాగ్యము ఈ వాక్యం ద్వారా మనకి ఇచ్చారు. ఏమని ఇచ్చారు? మీ దేవుడైన యెహోవా నామమును స్తుతించినట్లు నేను పంపిన మిడతలను, గొంగలి పురుగులను, పసరు పురుగులను, చీడ పురుగులను అన్న మహాసైన్యము తినివేసిన సంవత్సరాల పంటను మీకు మరలా ఇస్తాను. కాబట్టి ఆయన మనం ఏమేమి కోల్పోయామో, గతించిన కాలంలో మనము ఏమేమి కోల్పోయామో అవన్నీ కూడా తిరిగి ఇస్తారంటున్నాడు ప్రభు. కాబట్టి దానిని మనము అడగాలి, ప్రభువుని వేడుకోవాలి. ప్రభు మీరు నాకు సహాయం చేయండి, క్లైమ్ చేయాలి. ఏమని క్లైమ్ చేయాలి? యోవేలు 2వ అధ్యాయం 25వ వచనంలో
మీరు నాకు ఇచ్చినటువంటి ఈ సంవత్సరపు వాగ్దానంలో నా పట్ల మీరు నెరవేర్చండి అని ప్రార్థన చేయాలి. దాని కొరకే మనం వచ్చాం. ఎందుకంటే అడగకుండా మనకి ఏది కూడా దొరకదు. ప్రతిదీ కూడా మనం ఒక ఆఫీస్లో మనం ఒక సెలవు వెళ్ళాలన్నా సరే మనం అడగాలి. లిఖితపూర్వకంగా ఇవ్వాలి, రిటర్న్ పేపర్లో ఇవ్వాలి. అయ్యా నాకు సెలవు కావాలి. మన ఇష్టం వచ్చినట్టు మనం మానేసినంత మాత్రాన ప్రభుత్వాలు ఆ ఉద్యోగస్తుడిని మరి కనికరించవు. యాక్షన్ ఉంటుంది, శిక్ష ఉంటుంది. ఒక టీచరు, ఒక డాక్టరు, లేక ఒక ఇంజనీరు తాము చేస్తున్నటువంటి పనికి చెప్పబెట్టుకున్న పెద్ద ఉద్యోగం ఉన్నప్పటికీ చెప్పబెట్టుకునే మానేసినట్లయితే ఒక శిక్ష ఉంటుంది. అదేవిధంగా మనము ఏదైనా పొందాలి అనుకున్నప్పుడు మనము అడగవలసి ఉంటుంది, మనము అర్జీ పెట్టుకోవాల్సి ఉంటుంది. ఆ తర్వాత అది యాక్సెప్ట్ అయ్యేంత వరకు కూడా మనము ఆయన వైపు చూడవలసి ఉంటుంది. కాబట్టి ఇక్కడ మనము ప్రభు చెప్తున్నారు, మీరు మరలా సైన్యం, నా మహాసైన్యము తినివేసిన సంవత్సరంలో పంటను మీకు మరలా ఇస్తానంటున్నాడు. ఏమేమి విషయాల్లో మనకి రావాల్సినటువంటి ఆశీర్వాదాలు మనం పోగొట్టుకున్నాము, లేక మనం ఏమి అడిగితే వాటిని మనం పొందలేకపోయాము, లేక దేనిని మనం నిర్లక్ష్యం చేసి వదిలేసామో అవన్నీ కూడా ప్రభువు తన కనికరం ద్వారా మరలా ఇస్తానంటున్నాడు. ఇస్తానన్నప్పుడు మనం అడగాల్సిన బాధ్యత మనపై ఉంది. తప్పిపోయిన కుమారుడు గురించి కూడా మనము గత వారంలో చూసాం. సహోదరుడు రవి బ్రదర్ ద్వారా దేవుడు మన మధ్యకు తీసుకొచ్చాడు. ఏమని లూకా సువార్తలో మనం చూసినప్పుడు ఏం చెప్పబడింది, అక్కడ తప్పిపోయిన కుమారుడు తన తండ్రి యొక్కతో పోరాటమాడాడు. ఏ విధంగా పోరాటమాడాడంటే క్లైమ్ చేశాడు, నా ఆస్తి నాకు ఇచ్చేయి. వ్యాపారం ద్వారా పాటు చేసుకున్నాడు. తన తప్పు తాను తెలుసుకున్నాడు. తండ్రి దగ్గరికి చేరుకున్నాడు. పందులు తినేటువంటి పొట్టు కూడా అతను తినడానికి అర్హత లేక ఉన్నటువంటి కష్ట సమయంలో తన తండ్రిని ఆయన జ్ఞాపకం చేసుకున్నాడు. నా తండ్రి దగ్గర అనేక మంది పనివాళ్ళు ఉన్నారు, వాళ్ళందరూ కూడా తృప్తిగా ఉన్నారు. నేను నా తండ్రి ఇంటి దగ్గర ఉన్నప్పుడు వారందరికీ కూడా ఒక సూపర్వైజర్గా ఉన్నాను, వారి చేత పని చేయించేవాడిగా ఉన్నాను. అయితే నేను ఇక్కడ పని చేస్తూ ఉన్నాను. అక్కడ పనివారితో కన్నా ఎక్కువ మరి మంచి ఆహార పదార్థాలు తినేవాడిని. అయితే ఇక్కడ నాకు పందు తినేటువంటి పొట్టు కూడా లేకుండా పోయింది. అది కూడా తినాలంటే భయపడుతూ ఉన్నాడు. అతనిలో భయం వచ్చింది, ఆకలి వచ్చింది, దరిద్రం వచ్చింది, విసుగు వచ్చింది. తర్వాత తెలుసుకున్నాడు, తన తండ్రి దగ్గర మరి ఎంతోమంది పనిచేస్తూ ఉన్నారు, ఎంతో సంతోషంగా ఉన్నారు. నా తండ్రి నన్ను ఎంతగానో గౌరవిస్తూ ఉండేవాడు. అవన్నీ కూడా నేను పోగొట్టుకున్నానే అని చెప్పి తన తప్పు తాను తెలుసుకున్న తర్వాత ఈ లోకపు తండ్రి ఒక కుమారుడిని ఆదరించారు. అయితే జీవముగల తండ్రి, పరమ తండ్రి, మహాకాశాలలో ఆశీనుడు అనేటువంటి తండ్రి, ఆయన నిన్ను నన్ను కూడా కాపాడడానికి, నిన్ను నన్ను ఆశీర్వదించడానికి మరి ఈ లోకానికి ఆయనను పంపించారు. ఆయన అయితే ఉల్లాసవంతమైన జీవితాన్ని జీవించడానికి ప్రభువైన యేసుక్రీస్తు వారి లోకానికి పంపించబడలేదు. ఆయన మన కొరకు ప్రాణాన్ని అర్పించడానికి వచ్చారు. ఆయన చేసినటువంటి ఆ యొక్క త్యాగం ద్వారా మనమందరం కూడా ఈ రోజున రక్షించబడ్డాము. మరణించినప్పటికీ కూడా మరుక్షణంలో ప్రభు సన్నిధిలో ఉంటామనేటువంటి నిరీక్షణ మనకు దేవుడు ఇచ్చి ఉన్నాడు. కనుకనే మనము ప్రభువులో మరణించిన వారి యొక్క శవాన్ని మనం చూసినట్లయితే, వారి యొక్క శవాన్ని మనం పండబెట్టినప్పుడు మనం చూసినట్లయితే వారి ఆ యొక్క శవపు ముఖంలో కూడా వెలుగు కనపడుతూ ఉంటుంది. ఎవరైతే నిజమైనటువంటి దేవుని సేవ చేస్తున్నారో, ఎవరైతే దేవునికి భయపడుతూ, ఎవరైతే దేవునిలో మరణించారో వారి యొక్క ముఖంలో వారికి భయం అన్నది ఉండదు, ప్రేత అనేటువంటిది ఉండదు. వారు చాలా ధైర్యంగా ఉంటారు. ఈ యొక్క లోకంలో నా యొక్క తుది శ్వాస విడిచిన మరుక్షణం నేను దేవుని దగ్గరికి వెళ్ళిపోతాను అనేటువంటి గొప్ప ధైర్యము ఆ ముఖంలో కనబడుతుంది. మనం కూడా ఒక విజయాన్ని పొందామంటే మన ముఖంలో సంతోషం ఉంటుంది. ఒక ముఖ కవలికలో చూసినట్లయితే వాళ్ళు చాలా ధైర్యంగా ఉండడం మాత్రమే కాదు, చాలా గర్వంగా కూడా ఉంటారు. ఆ విధమైనటువంటి దేవుని బిడ్డ మరణము మరి ఎంతో అతనికి వెలుగుగా ఉంటుంది, ముఖం తేజరిల్లుతూ ఉంటుంది. కాబట్టి ఇక్కడ
మరి తన తప్పు తెలుసుకుని వచ్చినటువంటి తండ్రి దగ్గరికి వచ్చిన కుమారుడు యొక్క స్థితి మారిపోయింది. తండ్రి ఎంతో ఆదరించాడు, కనికరించాడు, ప్రశస్త వస్త్రాలు కట్టబెట్టాడు, కాళ్ళకు చెప్పులు తొడిగించాడు, అదేవిధంగా బంగారు ఉంగరాన్ని తొడిగించాడు, అదేవిధంగా మరి కొవ్వినటువంటి యొక్క మరి గొర్రెలను వధించి అందరిని కూడా విందు చేసినట్లుగా చూస్తున్నాం. కాబట్టి దేవుడు కూడా దానికన్నా ఎక్కువగా మనము ఆయన దగ్గరకు చేరినట్లయితే దేనినైతే మనం కోల్పోయామో, మనం ఎందుకు కోల్పోయాం? మన యొక్క అసమర్థత, లేక మన యొక్క తిరుగుబాటు, లేకపోతే మన యొక్క మరి దేవునికి అవిధేయత, ఇవన్నీ కూడా మనలో ఉండడం ద్వారానే అవన్నీ కోల్పోయి ఉండొచ్చు. కాబట్టి ఆయన చెప్పాడు, ఏమని చెప్పాడు? నీ దేవుడైన యెహోవా నామమును స్తుతించినట్లు నేను పంపిన మిడతలను, గొంగళ పురుగులను, పసర పురుగులను, చీడ పురుగులను అను నా మహాసైన్యమును తినివేసిన సంవత్సరంలో పంటను మీకు మరలా ఇస్తానని చెప్తున్నాడు ఆయన. కాబట్టి దాని కొరకు మనం వేడుకోవాల్సిన వారమై ఉన్నాం. ఎందుకని ఇవన్నీ మనకు దూరం, ఎందుకంటే మనకన్నీ కూడా మరి నష్టాన్ని చూసాం. ఏ విషయాల్లో నష్టాన్ని చూసామన్నది ఈ లోకంలో ఒకవేళ మనం పాస్ అవ్వలేకపోయామో, లేక ఉద్యోగం ఇంటర్వ్యూలో ఫెయిల్ అయిపోయామో, లేకపోతే పెళ్లి కాలేదో, లేకపోతే అనారోగ్యంతో బాధపడుతూ ఉన్నామో, కొత్త రకం జబ్బులు వచ్చాయో, లేకపోతే అవన్నీ ఒక పక్కన ఉన్నప్పటికీ కూడా ఇక్కడ ఏమని చెప్తుందంటే, మొదటి మానవుడు దేవునికి దూరం అయిపోయి ఎంతో నష్టాన్ని ఇతను పొందాడు. మొదటి మానవుడు ఎవరు? ఆదాము. అతని యొక్క అవిధేయతే మనందరి మీదకి కూడా ఈ యొక్క పాపం వచ్చింది. మనమేమీ పాపం చేయవలసిన లేదు, తప్పు చేయవలసిన లేదు. ఆల్రెడీ మన పితృడైనటువంటి ఆదాము చేసినటువంటి ఆ యొక్క ఆజ్ఞను అతిక్రమించడమే మనం చేసినటువంటి పాపము. కాబట్టి అంటారు, చాలామంది అంటారు ఏమంటే, వాళ్ళ తల్లిదండ్రులు చేసినటువంటి పాపము తరతరాలు కూడా వాళ్ళ పిల్లలకు కూడా క్షీణిస్తూ ఉంటుంది. వాళ్ళ తాతకి లెపర్సీ ఉంది, ఏముంది, కుష్టి వ్యాధి ఉంది. కాబట్టి ఆ జనరేషన్లో అలాగా వస్తూ ఉంది అంటుంది. అదేవిధంగా ఈ పాపం అనే కుష్ఠము మనకి ఎక్కడి నుంచి వచ్చిందంటే ఆదాము దగ్గర నుంచి వచ్చింది. అతడు మొదటి మానవుడు దేవునికి దూరం అయిపోయాడు. దేవునికి దూరమై ఎంతో నష్టపోయాడు. అయినప్పటికీ కూడా విలాప వాక్యాల్లో ఒక మాట ఉంది, చూద్దాం. విలాప వాక్యములు 5వ అధ్యాయము 21వ వచనం చదవండి. విలాప వాక్యములు 5:21. ఏమంటున్నారు ఇక్కడ? విలాప వాక్యముల ద్వారా మరి యెరెమీయా భక్తుడు చెప్తున్నటువంటి మాట, దేవాది దేవుడు మనకు గుర్తు చేస్తున్నటువంటి మాట, యెహోవా నీవు మమ్మను నీ తట్టు తిప్పిన యెడల మేము తిరిగేదము. ఫస్ట్ మా పూర్వపు స్థితి మరలా మాకు తెలియజేయము, మేము తిరిగేదము, మా పూర్వస్థితి తిరిగి మాకు కలుగజేయము. కాబట్టి మనము ఒప్పుకోవాలా, ముందు ఆయన దగ్గర వేడుకోవాలా. ఏ విషయంలో మనము పూర్వస్థితి గురించి మనము వేడుకోవాలా? మనము ఒక 40 సంవత్సరాల క్రితమో 30 సంవత్సరాల క్రితమో మనం రక్షణ పొంది ఉండొచ్చు. కానీ కొంతమంది ప్రారంభ దినాలలో చాలా వైరాగ్యంగా ఉంటారు. నేను స్టార్టింగ్లో చూసినట్లయితే ఈ బైబిల్ని ఇలా పట్టుకుని వెళ్ళాలంటే సిగ్గుపడేవాడిని. యథార్థత చెప్తున్నాను. ఈ బైబిల్ని ఈ విధంగా పట్టుకొని నేను వెళ్ళాలంటే సిగ్గుపడేవాడిని. ఎందుకంటే ఆ యొక్క జ్ఞానము లేదు, దీని యొక్క పవిత్రత తెలియదు. అయితే కొంతమంది ప్రారంభ దినాలలో చూసినట్లయితే చాలా సంతోషంగా బయలుదేరి వెళ్ళిపోతారు, అరగంట ముందే వెళ్ళిపోతారు చర్చ్కి. అదేవిధంగా ఎన్నో పనులు చేయడానికి ముందుకు వెళ్తారు. అయితే ఈ లోకపు ఆశలు కావచ్చు, లేకపోతే ఈ లోకపు స్నేహాలు కావచ్చు, లేకపోతే ఈ లోకంలో ఉన్నటువంటి అలవాట్లు కావచ్చు, ఆ యొక్క మనిషిని ఆత్మీయ క్షీణతలను తీసుకెళ్తారు.
తద్వారా దేవునిని ఘనపరచవలసినటువంటి ఘనత పరిచే విషయంలో మనము వెనక్కి వెళ్ళిపోవచ్చు. అది మన ఆత్మకు నష్టం. ఒక వ్యక్తి, ఒక సహోదరి కానీ ఒక సహోదరుడు కానీ దేవుని మందిరానికి రాకుండా నిలిచిపోతున్నాడంటే అది అతని ఆత్మకు నష్టం. అది ఎవరికి నష్టం కాదు. దేవుని సేవ చేస్తున్న వారికి కానీ, దేవుని సేవలో సహాయపడుతున్నటువంటి బాధ్యత గల సహోదరులకు కానీ, మరొకరికి కానీ కాదు. ఎవరికి నష్టం అంటే ఎవరు రావట్లేదో వారి ఆత్మకి అది నష్టం. ఆ నష్టాన్ని పోయాను అని చెప్పి మనం తెలుసుకుని ప్రభు దగ్గరికి వెళ్ళినట్లయితే దాన్ని నేను పూర్తి చేస్తానంటున్నాడు. అది ఇక్కడ కూడా ఇర్మీయా ద్వారా చెప్పబడినటువంటి మాట, యెహోవా నీవు మమ్మల్ని నీ తట్టు తిప్పిన యెడల మేము తిరిగెదము, మా పూర్వస్థితి మరలా మాకు కలుగజేయము. దేవుని దగ్గర అడగాలి ఈ విధంగా. కాబట్టి అదే రీతిగా మనం చూసినట్లయితే ద్వితీయోపదేశకాండం 32వ అధ్యాయంలో కూడా ఇక్కడ రాయబడుతూ ఉంది, మా యొక్క పూర్వపు స్థితిని జ్ఞాపకము చేసుకున్నాము. ద్వితీయోపదేశకాండము 32వ అధ్యాయము 7వ వచనం. ఏమని చెప్పబట్టు ఉంది? పూర్వపు దినములను జ్ఞాపకము చేసుకున్నాము. ఈ యొక్క మందిరం పడుతున్నటువంటి సమయంలో కానీ ఎంతమంది ఇక్కడ సిస్టర్స్ కావచ్చు, బ్రదర్స్ కావచ్చు, ఈ రోజున యవ్వన బిడ్డలుగా ఉన్నవారు ఎంతోమంది ఉన్నారు. వారందరూ కూడా అది మా ఇంటి పని కన్నా ఇది చాలా ప్రాముఖ్యమైనది, చాలా విలువైనది అని చెప్పి ఎంతో సాక్రిఫైస్ చేసిన వాళ్ళు ఉన్నారు. ఈ రోజున ఇక్కడ కూర్చుని ఉన్న వాళ్ళందరం కూడా ఎవరో ఒకళ్ళిద్దరు, ఒకవేళ టైం ఇక్కడికి లేకపోయి ఉండొచ్చు, కానీ మనమందరం కూడా దేవుని మందిరంలో దేవుని యొక్క పని చేసే విషయంలో మనమందరం కూడా ఎంతో మరి దేవుని కృపను బట్టి వాడబడ్డాం. కాబట్టి అక్కడ అంటున్నారు, ఆయన ఏమంటున్నాడు? పూర్వ దినములను జ్ఞాపకము చేసుకున్నాము, తరతరముల సంవత్సరములను తలంచుకున్నాము. నీ తండ్రిని అడుగుము, అతడు నీకు తెలుపును. నీ పెద్దలను అడుగుము, వారు నీతో చెప్పుదురు. కాబట్టి మనం డిస్కస్ చేసుకోవాలా. ఇప్పుడు చెప్పాలంటే మత్తయికి తెలియదు, మత్తయి పిల్లలకి తెలియదు. ఎందుకంటే మత్తయి ఎంత శ్రమ పడ్డాడు కదా బ్రదర్. అదేవిధంగా మనం చూస్తూ వెళ్తున్నట్లయితే మన టీచర్ జాన్కి ఎన్ని విషయాలు తెలుసు, అన్ని విషయాలు వాళ్ళ పిల్లలకు తెలియదు. ఎందుకంటే వాళ్ళు అప్పటికి ఇంకా జన్మించలేదు. అదేవిధంగా ఇక్కడ అనేక మంది ఈ రోజున లేకపోవచ్చు. సిమియోన్ వాళ్ళ పిల్లలకు కూడా తెలియదు. ఈ విధంగా అనేక మంది పిల్లలకు తెలియదు. ఆ రోజున మరి చిన్న పిల్లలుగా ఉన్న వాళ్ళందరూ కూడా ఈ రోజున యవ్వనస్తులుగా మారిపోయారు. ఆ రోజున యవ్వనస్తులుగా ఉన్న వారందరూ కూడా మరి కౌమార్యంలోకి వెళ్ళిపోయారు. ఆ రోజున కౌమార్యంలో ఉన్న వాళ్ళందరూ కూడా వృద్ధులుగా మారిపోయారు. కాబట్టి ప్రభు చెప్తున్నారు, పూర్వ దినాలను జ్ఞాపకం చేసుకో, తరతరముల సంవత్సరంలో తలంచుకో. నీ తండ్రిని అడుగుము, అతడు నీకు తెలుపును. నీ పెద్దలను అడుగుము, వారు నీతో చెప్పుదురు. కాబట్టి మనం ఇవన్నీ అడగాలంటే ఏం చేయాలి? సహవాసంలో ఉండాలి. సహవాసంలో మన డిస్కషన్ అలాగే ఉండాలి. అంతేగాని లోక సంబంధమైనటువంటి వార్తలు మనము కూడుకున్నప్పుడల్లా మాట్లాడుకునే విషయాలు కాదు. మనం కూడుకున్నప్పుడు, కలుసుకున్నప్పుడు దేవుని మాటలనే మనము జ్ఞాపకం చేసుకుంటూ ఉండాలి. అదేవిధంగా మనం చూసినట్లయితే ఇక్కడ లూకా సువార్త 15:15లో మనం చూసినట్లయితే మనం ఏమేమి పోగొట్టుకున్నామో అక్కడ తిరిగి పొందేటువంటి విధంగా మరి చిన్న కుమారుడు ఆశీర్వదించబడ్డాడు. మనం కూడా అదే విధంగా ఆశీర్వదించబడతాం. కాబట్టి చదవండి. కాబట్టి ఇది ఏంటంటే దీని ద్వారా ఏం తెలుస్తుందంటే, ఒకవేళ ఈ లోకం మనల్ని ఆదరించదు. మన కష్టాల్లో ఉన్నప్పుడు వాళ్ళు మనల్ని హేళన చేస్తారు.
వాడి పని అయిపోయిందిరా అంటారు. హేళన. ఒక వ్యాధి వచ్చిందంటే వాడు అయిపోయాడు రా, వాడు చాలా మెడిసిపడ్డాడు రా ఆ టైంలో. ఈ విధంగా హేళన చేస్తారు. అయితే ప్రభు అలా చేసేవాడు కాదు. నీ యొక్క తప్పులు ఎంత రక్తవర్ణములతో ఉన్నప్పటికీ కూడా నా దగ్గరికి వస్తే వాటిని తెల్లగా, హిమము వంటే తెల్లగా మారుస్తానని చెప్తున్నాడు ఆయన, వాగ్దానం చేస్తున్నటువంటి దేవుడు. అదే రీతిగా మనం చూసినట్లయితే ఆ దేవుని నుండి మనం ఏమేమి పోగొట్టుకున్నాం దాని గురించి మనము వాక్యాన్ని చూసినట్లయితే ఆదికాండము 1వ అధ్యాయంలో దేవుని దగ్గర నుండి ఆదాము ఏం పోగొట్టుకున్నాడు, మనం కూడా ఏం పోగొట్టుకున్నాం గతించిన సంవత్సరం. ఆదికాండం 1వ అధ్యాయము 27-28 వచనాలు మనం చూసినట్లయితే ఆయన స్వరూపములు, ఆయన పోలికలో ఉన్నటువంటి మనము దాన్ని కోల్పోయాము. ఏ విధంగా కోల్పోయాము? అదం కూడా ఆ విధంగానే కోల్పోయాడు. చదవండి ఆదికాండం 27-28 వచనాలు. కాబట్టి ఇక్కడ మీరు దేవుడు మంచి చేశాడు, అన్నీ కూడా మానవుడికి మంచి చేశాడు. ఏం మంచి చేశాడు? 27వ వచనంలో దేవుడు తన స్వరూపంలో మనల్ని సృజించాడు. ఆయన ఫేస్ కట్లోనే. ఇప్పుడు మనం చూసినట్లయితే ఏమనుకుంటాం, ఒక పిల్లవాడు వెళ్తున్నాడు అనుకోండి, అరే అది కొంచెం వాళ్ళ మమ్మీలాగా ఉన్నాడు వాడు. ఆ పిల్లవాడిని చూసి వాళ్ళ మమ్మీలాగా ఉన్నాడు, వాళ్ళ డాడీ లాగానే ఉన్నాడు. యాజ్ ఇట్ ఈజ్ నడక, వాళ్ళ స్టైల్ అంతా కూడా వాళ్ళ డాడీ లాగా ఉన్నారు అంటారు. అదే రీతిగా మన తండ్రి తన స్వరూపంలోనే మనల్ని అందరూ కూడా సృజించాడని చెప్పబడుతూ ఉంది. 27వ వచనంలో దేవుడు తన స్వరూపమందు నరుని సృజించను, దేవుని స్వరూపమందు వారిని సృజించను. కాబట్టి ఏ విధంగా సృజించాడు మనల్ని? తన రూపంలో, దేవుని రూపంలోనే సృజించాడు, ఏమీ తక్కువ చేయలేదు. అయితే ఆయన పోలికలో ఉన్నటువంటి మనము యథార్థతలో, దేవుడు యథార్థవంతుడు, నీతిమంతుడు, దయార్థ హృదయుడు అయినప్పటికీ కూడా ఆయనలో ఉన్నటువంటి మనము, ఆయన వలె ఆయనలో సృష్టించబడినటువంటి మనము అవన్నీ కూడా వదిలిపెట్టేసాం, కోల్పోయాము. అయితే రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 12వ వచనంలో మనం చూసినట్లయితే, రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 12వ వచనం చదవండి. కాబట్టి ఆదిలో మనం చూసినట్లయితే మరణం లేదు మనిషికి. మరణం ఏ విధంగా వచ్చింది ఈ లోకంలో? పాపము చేయడం ద్వారా. ఎవరు పాపం చేశారంటే నువ్వు నేను చేయలేదు పాపం. మన యొక్క పితరుడైనటువంటి ఆది ఆదాము చేసినటువంటి తప్పిదం. రోమా 5:12లో అదే విషయాన్ని పరిశుద్ధాత్మ దేవుడు మనకు గుర్తు చేస్తూ ఉన్నాడు. ఇట్లుండగా ఒక మనుషుని ద్వారా పాపము ద్వారా మరణమును లోకములో ఎలాగ ప్రవేశించునో అలాగనే మనుషులందరూ పాపము చేసినందున మరణం అందరికీ సంప్రాప్తి ఆయను. ఆ విధంగా మరణం వచ్చింది. లేకపోతే ఇప్పుడు మనకి ఏ విధంగా ఈ లోకానికి మరణం వచ్చి ప్రభు చెప్పాడు, దేవాది దేవుడు చెప్పినటువంటి మాటను అక్కడ ఆదాము హవ్వలు దాన్ని వ్యతిరేకించారు, నిర్లక్ష్యం చేశారు. ఒకవేళ మనం కూడా ఆ విధంగానే ఒకసారి దేవుని అంగీకరించిన తర్వాత కూడా, దేవుని బిడ్డలుగా మారిపోయిన తర్వాత కూడా మనము కావాలని మనము దేవుని యొక్క వాక్యానికి విరుద్ధంగా నడిచినట్లయితే మనకు కూడా మరణం వస్తుంది. కాబట్టి చెప్తున్నారు హోషేయ 10వ అధ్యాయము 8వ వచనం తీసుకుని చదవండి. హోషేయ 10:8. చెట్లను
వారి బలిపీఠముల మీద పెరుగును. పర్వతములను చూచి మమ్మల్ని మరుగు చేయుటనియు, కొండలను చూచి మా మీద పడుటనియు వారు చెప్పుదురు. కాబట్టి ఒక సమయం వస్తుంది. కాబట్టి నేడు అనే సమయం ఉండగానే మనము దానిని సద్వినియోగం చేసుకోవాలి. కాబట్టి అదే విషయాన్ని గుర్తు చేస్తున్నారు. ఏమని చెప్తున్నారు? హోషేయ 10వ అధ్యాయంలో 8వ వచనంలో, ఇశ్రాయేలీయుల వారి పాప స్వరూపమైన ఆవెనులోని ఉన్నత స్థలములో లయమవను, ముండ్ల చెట్లను కంపయు, వారి బలిపీఠముల మీద పెరుగును, పర్వతములను చూచి మమ్మను మరుగు చేయుడనియు, కొండలను చూచి మా మీద పడుడనియు వారు చెప్పుతారు. కాబట్టి మనం కూడా ఈ రోజులో చూసినట్లయితే, నేను మా ఊరు వెళ్ళినట్లయితే మా ఊరిలో దగ్గరలో ఒక ఊరు ఉంది. ఆ ఊరిలో షుగర్ ఫ్యాక్టరీ ఉంది. ఎప్పుడో చాలా సంవత్సరాల క్రితం దగ్గర బ్రిటిష్ వాళ్ళ టైంలో కట్టినటువంటి షుగర్ ఫ్యాక్టరీ. ఈ రోజున కొన్ని వందల ఎకరాల విస్తీర్ణంలో ఆ షుగర్ ఫ్యాక్టరీ ఉంది. ఆ షుగర్ ఫ్యాక్టరీ ఒకనొక టైంలో ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి రైతులందరికీ కూడా వాళ్ళు పెట్టుబడి పెట్టేవారు. ఆ చెరుకు వచ్చిన పంట వచ్చే టయాన్ని తీసుకుని వెళ్ళి వాళ్ళే వచ్చి కట్ చేసుకుని పట్టుకెళ్ళి దాన్ని షుగర్ తయారు చేసేవారు. మనకి స్వతంత్రం వచ్చిన కొత్త రోజుల్లో మన ఆంధ్రప్రదేశ్లో మరి షుగర్ అన్నది ఫస్ట్ వచ్చింది. ఈ విషయాన్ని ఎందుకు చెప్తున్నానంటే, ఆ ఫ్యాక్టరీ ఫారినర్స్ బ్రిటిష్ వాళ్ళు దానిని మెయింటైన్ చేస్తున్నారు. వాళ్ళు కోయంబత్తూరు వాళ్ళు, తమిళియన్స్. కాబట్టి వాళ్ళకి ఇతర దేశాల్లో కూడా ఫ్యాక్టరీలు ఉన్నాయి. కానీ కాలగర్భంలో ఆ ఓనర్స్ చనిపోయిన తర్వాత అది వేరే వాళ్ళ పిల్లల సంతానంలో మనవడో ముదుమనవడో ఎవరు టేక్ ఓవర్ చేసుకుంటే అక్కడ వాళ్ళు వచ్చినప్పుడు ఉండడానికి కావాల్సిన గెస్ట్ హౌస్లు ఉన్నాయి, ఎంప్లాయీస్ ఉండడానికి కావాల్సిన క్వార్టర్స్ ఉన్నాయి, అదేవిధంగా రోడ్స్ ఉన్నాయి, మధ్యలో ఫ్యాక్టరీలు ఉన్నాయి, గొడౌన్స్ ఉన్నాయి. అవన్నీ కూడా ఈరోజు చూసినట్లయితే బూజు పట్టి ఉన్నాయి, శిథిలావ స్థితిలో ఉన్నాయి. కాబట్టి వారితో మనం పోల్చుకున్నట్లయితే మనం ఏమీ కాదు. కాబట్టి ఇక్కడ ఒక పరిస్థితి వస్తుందని చెప్తున్నారు. ఇక్కడ పరిశుద్ధాత్మ దేవుడు ఏమని చెప్పాడని మరోసారి చదవండి. 8వ వచనం, ఇశ్రాయేలీయుల వారి పాప స్వరూపమైన ఆవేలులోని ఉన్నత స్థలముల లయమగును, ముండ్ల చెట్లను కంపయు, వారి బలిపీఠముల మీద పెరుగును, పర్వతములను చూచి మరుగు చేయుడనియు, కొండలను చూచి. కాబట్టి ఈ విధంగా ఆ ఆర్తనాదాలు అంటే ఏడుపులు, తొలుబొబ్బలు, అక్కడ దేవునికి దూరం అయిపోయినటువంటి వారి పరిస్థితి ఎలా ఉంటుంది. కాబట్టి మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. దేవుని కుమారుని మరి మనము పాప స్వరూపానికి మార్చివేయబడ్డాం. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయంలో మనం చూసినట్లయితే 3-4 వచనాలు చదవండి. మన పాప రూపము తీసివేయడానికి దేవుడు తన కుమారుణ్ణి పాప స్వరూపంలో పంపించాడు. మానవ స్వరూపంలో ఆయన వచ్చాడు. నిన్ను నన్ను కూడా సంధించడానికి మనలో ఒకటిగా ప్రభువైన యేసుక్రీస్తు వారు సంచరించారు. కాబట్టి అనేక మంది ఆయనను తిరస్కరించారు. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 3-4 వచనాలు చదవండి. కాబట్టి ఆయన శరీరధారిగా లోకానికి వచ్చాడు. కాబట్టి నీవు నేను కూడా అనుభవించవలసినటువంటి శిక్షను ఆయన తన అద్వితీయ కుమారుడైన యేసు ప్రభువు వారిపై వేశారు. ఆయన దానిని ఆ యొక్క శ్రమను ఆయన అనుభవించాడు. ఆయన మరణాన్ని ఆయన తీసుకున్నాడు. అదేవిధంగా ఆయన ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 7వ వచనం కూడా చదవండి. ఫిలిప్పీ 2:7. మనుషుని పోలికగా పుట్టి దాసుని స్వరూపమును ధరించుకొని తను
తానే రిక్తులుగా చేసుకొనెను. కాబట్టి ప్రభు ఏ విధంగా పుట్టాడు ఈ లోకంలో? మనుష్యుల పోలికగా పుట్టాడు. దాసుని స్వరూపమును ధరించుకున్నాడు. తన్ను తాను రిక్తునిగా చేసుకున్నాడు. ఏ విధంగా రిక్తునిగా చేసుకున్నాడు? 8వ వచనం. మరియు ఆయన ఆకారమందు మనుషుడుగా కనబడి మరణము పొందినంతగా, అనగా శిలువ మరణము పొందినంతగా విధేయత చూపించేవాడై తన్ను తాను తగ్గించుకొనెను. కాబట్టి మరణానికి కూడా మరి ఆయన విధేయత చూపించి తాను మరణాన్ని పొందాడు. కాబట్టి అటువంటి స్వభావము మనలో ఉండాలి. అదేవిధంగా మనం చూస్తూ వెళ్తున్నట్లయితే ఇక్కడ ఎఫెసీయులకు రాసిన పత్రికలో కూడా ఏమని రాయబడింది చూడండి. 2వ అధ్యాయము, ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 1-2 వచనాలు. ఈ అపరాధముల చేతను పాపముల చేతను చచ్చిన వారై ఉండగా ఆయన మిమ్మల్ని క్రీస్తుతో కూడా బ్రతికించెను. మీరు వాటిని చేయొచ్చు. వాయుమండల సంబంధమైన అధిపతిని, అనగా అవిధేయులైన వారిని ఇప్పుడు ప్రేరేపించు శక్తికి అధిపతిని అనుసరించి ఈ ప్రపంచ ధర్మము చెప్పున మునుపు నడుచుకుంటుంది. కాబట్టి మనమందరం కూడా ఇందులో ఏ ఒక్కరు కూడా నీతిమంతుడు లేడు. ఒకవేళ అనుకోవచ్చు నేను ఇలా ఉన్నాను, నేను అలా ఉన్నాను అనుకోవచ్చు. మనం ఏమి కాదు. బైబిల్ చాలా క్లారిటీగా చెప్తూ ఉంది. ఏమని చెప్తూ ఉంది? మనం మరణానికి పాత్రులమయం. ఈ దేనివల్ల మరణానికి పాత్రులమయం? ఎందుకు చావాల్సిన వారమయం? అపరాధాలు పాపాల చేత మీరు చచ్చిన వారై ఉండగా ఆయన మిమ్మల్ని క్రీస్తుతో కూడా బ్రతికించను. కాబట్టి వాక్య పరిచయం చేస్తున్న నేను కూడా నా యొక్క యవ్వన కాలంలో నా ఇష్టానుసారమైన జీవితాన్ని జీవించాను. సినిమాలు, షికారులు, పార్టీలు, ఈ విధంగా. కాబట్టి అది ఒక కాలము. అయితే ప్రభువు కృప మనల్ని రక్షించుకున్నారు. చేరువచ్చిన మనందరినీ కూడా ఏదో ఒక సమయంలో ఆయన జ్ఞాపకం చేసుకున్నాడు. వాటి నుండి మన మార్గాన్ని మార్చాడు. చచ్చిపోవలసినటువంటి మనల్ని ఆయన బ్రతికింప చేశాడు. అదేవిధంగా పరిశుద్ధులుగా మార్చుకున్నాడు. కాబట్టి మనము దేని కొరకు ఎదురు చూడాలి? భూ సంబంధమైన వాటి కొరకు కాదు, ఆకాశమందు ఉన్నటువంటి ఆయన వైపు చూడాలి. పరసంబంధమైన వాటి కొరకు మనము ఆశ పెట్టుకోవాలి. ఆదికాండము 2వ అధ్యాయం 17వ వచనంలో కూడా మనం చూసినట్లయితే మరి దావీదు యొక్క ఆదాము యొక్క జీవితం ఎలాగా మరి పరిస్థితులు మారిపోయాయి చూడండి. దేవుడు అతనికి ఒక మంచి ఉద్యోగం ఇచ్చాడు. ఏంటి? కాపలా కాసే ఉద్యోగం. ఏదైనా తోటలో చల్లపూట వచ్చి దేవుడు ఆయనతో మాట్లాడేవాడు, సంభాషించేవాడు. అవన్నీ కూడా కోల్పోయాడు. ఆయన సహవాసాన్ని కోల్పోయాడు, ఉద్యోగాన్ని కోల్పోయాడు. చూడండి 2వ అధ్యాయము, ఆదికాండం 2వ అధ్యాయము 17వ వచనం చదవండి. అయితే మంచి చెడ్డ తెలివినిచ్చు వృక్షఫలములను తినకూడదు, నీవు వాటి తిరుదినము నిశ్చయముగా చచ్చదవని దేవునికి ఆజ్ఞాపించెను. కాబట్టి ఇక్కడ దేవుడు చెప్పిన మాటల్లో పెడచెమని పెట్టాడు. ఆదాము చేసినటువంటి తప్పదే. కాబట్టి వెంటనే దేవుని యొక్క ఉగ్రత ఆయన మీదకి వచ్చింది. కాబట్టి మనం కూడా దేవుడు అంటే తెలియనటువంటి ఒక సమయం ఉంది. ఆ సమయంలో ఆయన మనం లెక్క పెట్టలేదు. ఎవరైనా చెప్పినా కానీ వెళ్ళలేదు. ఈరోజు కూడా ఎంతోమంది సేవకులు చెప్తున్నారు, యూట్యూబ్లో చూస్తున్నారు. అయినప్పటికీ కూడా ఈ చెవితో విడిచి ఆ చెవితో వదిలిపెట్టేసే వారిగా ఉన్నారు. కొంతమంది అయితే అవి ఒకసారి స్వార్థ చెప్తూ ఉన్నాం. బాక్స్ చాలా ఎక్కువ సౌండ్ వెళ్తూ ఉంది. ఆంధ్రాలో బ్రదర్ అసెంబ్లీ వాళ్ళు హిందీ ట్రాన్స్లేటర్కి తెలుగు కావాలంటే నన్ను కూడా పిలిచారు. నేను వెళ్ళాను. మనోజ్ వాళ్ళ మమ్మీ వాళ్ళు పిలిచారు. ఆ సంఘంలో ఉందని మాట్లాడుతుంటే సౌండ్ వైబ్రేషన్ వాడు కావాలని అంటున్నాడు. లోపల పేషెంట్ ఉన్నాడు, హార్ట్ పేషెంట్ ఉన్నాడు, గుండె ఆగిపోతుంది, మీరు ఆగిపోయి ఎలాగెళ్ళిపోండి అని చెప్తున్నాడు. ఏమీ లేదు. వాళ్ళు న్యూ కపుల్స్ ఫ్యామిలీ, అన్నింటి ముస్లింలు ఎవరు లేరు. అంటే వాళ్ళు దురదగల చెవులు. బైబిల్ ఏం చెప్తుంది? లోకంలో ఉన్నవారు దురదగల చెవులు వారే దేవుని వాక్యాన్ని వారిని వినబుద్ధి కాదంటారు. అపవాది ఆ విధంగా మార్చేస్తుంది. కాబట్టి ఇక్కడ మనం చూసినట్లయితే మరి దేవాది దేవుడు ఆదామునికి చెప్పినటువంటి మాట ఏమండి? అయితే మంచి చెడ్డల తెలివినిచ్చు వృక్ష ఫలమును తినకూడదు, నీవు వాటిని తినమని నిశ్చయముగా చచ్చినవని
నరునికి ఆజ్ఞాపించను. ఆజ్ఞను అతిక్రమించాడు కాబట్టి పాపంలో పడిపోయాడు. అదే రీతిగా మనం చూసినట్లయితే ఈ లోకంలో మనం చూస్తూ ఉన్నాం. ఏం చేస్తున్నారు? దేవుని మందిరానికి కాళ్ళు బాగుంటాయి, నడవగల శక్తి ఉంది. దేవుని మందిరానికి కాళ్ళు ఎందుకు ఇచ్చాడు దేవుడు? అదేవిధంగా చేతులు ఎందుకు ఇచ్చాడు దేవుడు? చెవులు ఎందుకు ఇచ్చాడు దేవుడు? నోరు ఎందుకు ఇచ్చాడు దేవుడు? దాంతో స్తుతించడానికి. కాళ్ళతో మనం నడిచి రాగలము. మన కాళ్ళు ఎక్కడెక్కడికో వెళ్తూ ఉంటాయి. రేషన్ ఇస్తున్నారంటే రేషన్ షాప్ దగ్గర గంటలు నిలబడతాం మనం. కానీ దేవుని మందిరానికి నడిచి వెళ్ళాలంటే కష్టమవుతుంది. ట్రాన్స్పోర్ట్ లేదు బ్రదర్, వెహికల్ లేదు బ్రదర్, బస్సులు ఉండవు బ్రదర్. అదేవిధంగా దేవుడికి అన్నీ కూడా లెక్క అడిగేటటువంటి ఒక సమయం ఉంది. నోరు ఇచ్చాడు ఆరాధన చేయడానికి. నోరు ఎందుకు ఇచ్చాడు దేవుడు మనకి? నోటితో ఆరాధన చేయాలా, నోటితో ప్రార్థన చేయాలా, హృదయ అంతరంగాల నుండి మనం ప్రార్థన చేయాలా. మగవారు ఎలాగ మాట్లాడలేరు, కుంటివారు నడవలేరు. అదేవిధంగా చేతులు ఎత్తి దేవుడు స్థుతించలేరు, చేతులు లేని వాడు. ఇవన్నీ కూడా దేవుడు మనకి ఇచ్చాడు అంటే దాన్ని మనం ఉపయోగించుకోవాలి, ప్రభువుని మహిమపరచాలి. అదేవిధంగా ఆదికాండము 1వ అధ్యాయము 26వ వచనం చదవండి. దేవుడు మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేయుదము. వారు సముద్రపు చేపలను, ఆకాశ పక్షులను, పశువులను, సమస్త భూమిని, భూమి మీద ప్రాకు ప్రతి జంతువును ఎలుగురుగా పలికెను. దేవుడు ఏలడానికి ఇచ్చాడు, మనం పరిపాలన చేయడానికి ఇచ్చాడు సమస్తానికి కూడా. ఈ రోజున మనకి సౌభాగ్యాన్ని ఇచ్చాడంటే, దేవుడు ఈ రోజున మనకి ఫెసిలిటీస్ ఇచ్చాడంటే దాని ద్వారా మనము దేవునిని స్తుతించడానికి, దేవుని మహిమపరచడానికి. నీకు ఒక ఉద్యోగం దొరికింది అంటే ఈ రోజున చూసినట్లయితే ఎంటెక్లు, బీటెక్లు, పిహెచ్డీలు చదివిన వాళ్ళు కూడా ఉద్యోగాలు లేకుండా చాలా కష్టాలు అనుభవిస్తున్నారు. అయితే దేవుడు నీకు ఒక ఉద్యోగాన్ని ఇచ్చాడంటే దాన్ని బట్టి నువ్వు దేవుని మహిమపరచాలి. అదేవిధంగా మనం చూసినట్లయితే మనము మన కుటుంబాన్ని పోషించుకుంటూ, అదేవిధంగా మన కుటుంబాన్ని కాపాడుకుంటూ, మన కుటుంబాన్ని మనం ఆత్మీయంగా నడిపించుకుంటూ, మన బాధ్యతలను మనము యథార్థంగా చేయవలసినటువంటి బాధ్యత కూడా దేవుడు మనకు ఇచ్చాడు. కాబట్టి మనము దేవుని ఏ విధంగా మహిమపరుస్తున్నాం? ప్రభువుని అడగాలి మనం. ప్రభువా, మరి నేను పోగొట్టుకున్నాను, అవన్నీ కూడా నాకు దయచేయండి. ప్రభువా, నేను మీ యొక్క మందిరానికి కుటుంబ సమేతంగా నేను వెళ్ళలేకపోతున్నాను, నేను ఆరాధన చేయలేకపోతున్నాను, ప్రార్థన చేయలేకపోతున్నాను. ప్రభువా, నేను సువార్తను చెప్పలేకపోతున్నాను, నేను సాక్ష్యముగా ఉండలేకపోతున్నాను. ప్రభువా, మీరు నాకు సహాయం చేయండి. ఆ రీతిగా మనం ప్రభువుని వేడుకున్నట్లయితే దేవుడు రాబో తరాలలో మన యొక్క కుటుంబాన్ని మాత్రమే కాదు, బిడ్డలను కూడా ఆయన ఆశీర్వదించే దేవుడుగా ఉన్నాడు. అదేవిధంగా దేవుడు అంతా కూడా సమృద్ధిస్తున్నాడు. ఆదాముకు ఇచ్చాడు, ఎంతో సమృద్ధించాడు. ఆదికాండము 2వ అధ్యాయం 8వ వచనంలో చూసినట్లయితే, ఆదికాండం 3వ అధ్యాయం 8వ వచనంలో మనం చూసినట్లయితే చల్లపూట అతను ఆదాము హవ్వల దగ్గరికి వచ్చి వారితో దేవుడు సంభాషించేవాడు, వారితో సహవాసం చేసేవాడు. ఆ యొక్క సహవాసాన్ని వాళ్ళు కోల్పోయారు. ఆదాము హవ్వలు దేవునితో ఉన్నటువంటి సహవాసాన్ని కోల్పోయారు. ఈ రోజున అపవాది మన రక్షణ పొందినటువంటి విశ్వాసులను సహితము దేవుని యొక్క సాంగత్యంలోనికి, సహవాసంలోనికి రాకుండా మరి చాలా వంచన చేస్తూ ఉంది. కాబట్టి మనం ప్రార్థన చేయవలసినటువంటి బాధ్యత తెలుసుకున్న వారు అయినటువంటి మన మీద ఉంది. కాబట్టి ఆదికాండము 3వ అధ్యాయము 24వ వచనం చదవండి, మన ప్రార్థనలోకి వెళ్ళిపోదాం. అప్పుడు ఆయన ఆదామును వెళ్ళగొట్టి ఏదైనా తోటకు తూర్పు దిక్కున కేరుబులను జీవవృక్షమునకు పోవు మార్గమును కాల్చుటకు ఇటు అటు తిరుగుచున్న ఖడ్గ జ్వాలలను నిలవబెట్టెను. చూసారా, ఒక ఖడ్గ జ్వాల. ఇప్పుడు ఆఫీసులో మనం తప్పు చేసాం అనుకున్నాం. తప్పు చేసినప్పుడు దేవుని అక్కడ ఉన్నటువంటి అధికారి యొక్క విశ్వాసాన్ని మనం కోల్పోయామనుకో, ఏమవుతుంది? అక్కడ ఒక క్యాష్ పెట్టి మనకి ఇచ్చారు, డబ్బు పెట్టి మనకి ఇచ్చారు, క్యాషియర్గా పెట్టాడు. ఆ క్యాషియర్లో దాంట్లో మనం ఏదైనా ఒకవేళ తప్పు చేసినట్లయితే మన మీద ఇంకొకరిని అధికారిని వేస్తాడు, సూపర్వైజర్ పెడతాడు, అబ్జర్వ్ చేయమంటాడు. అయితే ఈరోజు సీసీ కెమెరాలు పెడుతున్నారు.
కాబట్టి మనం తప్పించుకోలేము. కాబట్టి దేవుని యొక్క నేత్రాలు దినవృత్తాంతంలో ఏమని రాయబడింది? ఆయన నేత్రాలు లోకమంతా కూడా సంచారం చేస్తున్నాయి. ఆయన మరుగైంది ఏది కూడా లేదు. నువ్వేం మాట్లాడుతున్నావు, నువ్వేం చేస్తున్నావు, నువ్వేం త్రాగుతున్నావు, ఏం తింటున్నావు, ఏం మాట్లాడుతున్నావు, ప్రతి ఒక్కటి కూడా దేవుని యొక్క మరి నేత్రాలు లోకమంతా కూడా సంచారం చేస్తూ ఉన్నాయి. కాబట్టి మనం ఎంతో గొప్ప ఆశీర్వాదం మనం పొందాం దేవునిలో. మనమందరం కూడా ఆశీర్వదించబడినటువంటి కుటుంబంలో ఉన్నాం. ఇంత గొప్ప భాగ్యం ఎవరికి లేదు. అయినప్పటికీ కూడా ఆదాము చేసినటువంటి తప్పుని మనం చేయకూడదని, దాని కొరకు మనము దేవుని దగ్గర ప్రార్థన చేయాలని ప్రభువు మనం కోరుకుంటూ ఉన్నాడు. అయితే ఆదాము చేసినటువంటి తప్పిదంలో 5 విషయాలు ఆయన కోల్పోయాడని బైబిల్ చెప్తూ ఉంది. మనం ఇంకా విస్తారంగా చూడలేము, కానీ ఆయన ఇచ్చినటువంటి స్వరూపాన్ని కోల్పోయాడు. దేవుడు ఆదాముకి ఇచ్చినటువంటి తన స్వరూపాన్ని కోల్పోయాడు. రెండవదిగా మనం చూసినట్లయితే ఆయన దేవుడు ఇచ్చినటువంటి ఉద్యోగాన్ని కోల్పోయాడు. ఏం ఉద్యోగం ఇచ్చాడానికి? ఏదైనా తోటలో నువ్వు అనుభవించు, లెట్ దెమ్ ఎవ్రీథింగ్ యూ కెన్ ఎంజాయ్ అన్నాడు. ఆ వృక్ష ఫలాలు తినమన్నాడు, చేపలను తినమన్నాడు, మంచి చల్లపూట మంచి గాలి తీసుకోమన్నాడు. మనకి స్వచ్ఛమైన గాలి కూడా లేదు. అండమాన్లో మనం చూసినట్టు ఉప్పు గాలి మనం తీసుకుంటున్నాం. కాల్షియం లేదు, కాళ్ళు ఎముకలు వెళ్ళిపోతూ ఉన్నాయి కదా. అదేవిధంగా వాటర్లో కాల్షియం లేదు, కాబట్టి మనకి షుగర్ పెరిగిపోతూ ఉంది. కాబట్టి పొల్యూటెడ్ అయిపోయింది అంతా కూడా. అయితే అక్కడ అలా లేదు. ఏదో తోటలో చల్లపూట చక్కని గాలిలో మంచి ఆహారం తినమని చెప్పి దేవుడు ఆదాము అవ్వలను పెట్టినప్పటికీ కూడా దాన్ని వారు దుర్వినియోగం చేశారు. దేవుని మాటను వ్యతిరేకించారు. ఉద్యోగం కోల్పోయాడు, ఇంటి వేయబడ్డాడు. ఏదైనా తోట నుంచి గెటౌట్ అన్నాడు ఆయన. అదేవిధంగా ఆయనకు పరిచర్య చేయవలసిన బాధ్యతను ఆయన కోల్పోయిన వాడు. అదే రీతిగా ఆత్మీయతను కోల్పోయారు. దేవుని ఎప్పుడు కూడా స్తుతించవలసినటువంటి వారి యొక్క ఆ యొక్క మనసును వారు కోల్పోయారు, దూరమైపోయారు. అదేవిధంగా సహవాసాన్ని కోల్పోయారు. కాబట్టి ఇదే విషయాలలో ఆయన బిడ్డలమైన మనం కూడా జాగ్రత్త కలిగిన వారిగా, ప్రభువా మీతో నేను సహవాసంలో ఉండేలాగా సహాయం చేయండి. ప్రభువా నేను మీలో ఆత్మీయమైనటువంటి జీవితాన్ని జీవించడానికి సహాయం చేయండి. ప్రభువా మీ పరిచర్యలో మీరు నాకు ఇచ్చిన తలాంతులు మీ కొరకు ఉపయోగించుకోవడానికి నాకు బలపరచండి. అదేవిధంగా మరి మీ యొక్క స్వారూప్యంలోనికి నన్ను మార్చండి అని ప్రభువుని అడుగుతాం. ఎందుకంటే ఆయన అంటున్నాడు, నువ్వేమేమి కోల్పోయావో అవన్నీ కూడా నేను తిరిగిస్తానని చెప్పి ఈ సంవత్సరపు వాగ్దానాన్ని ఆయన మనకి ఇచ్చాడు. యోవేలు 2:25. దాన్ని ఆధారం చేసుకొని మనము ప్రభు దగ్గర ఒకసారి అర్పించుకొని ప్రభు సహాయం కోరుకుంటూ ప్రార్థన చేద్దాం. ప్రార్థించాం. ప్రభు ఈ వచనాన్ని ఆశీర్వదించుకుందాం. మౌనబిడ పరిశుద్ధ జీవన తండ్రి ప్రభా నాయన, గడిచిన బుధవారం నుంచి ప్రభా ఈ బుధవారం సంఘ ప్రార్థన వరకు మీ కృప చెప్పున, మీ కనికరం చెప్పున తండ్రి మమ్మల్ని అందరినీ కాచి కాపాడి అన్నమాన కార్యక్రమం బెదిరి సంఘంలో తండ్రి మోకరించి ఈ విధంగా తండ్రి ప్రభా మమ్మల్ని వేడుకోవడానికి, మిమ్మల్ని పొందడానికి, మిమ్మల్ని కనపరచడానికి నాకు ఇచ్చిన సమయాన్ని బట్టి అనేకమైన వందనాలు, స్తుతులు, స్తోత్రాలు ప్రభా నాయన. ఇటువంటి సమయము, ఇటువంటి తరుణము ఈ లోకంలో ఎందరో లేదు తండ్రి ప్రభా. మమ్మల్ని అయితే మీ కనికరం పట్ల, మీ కృప పట్ల మమ్మల్ని కాచి కాపాడి ఈ నిమిషం వరకు తండ్రి నాయన బట్ట కట్టుకొని గ్లాసులు నీళ్లు తాగడానికి మీరు మమ్మల్ని సజీవులుగా ఉంచారంటే మీకు అనేకమైన వందనాలు, స్తుతులు, స్తోత్రాలు ప్రభా నాయన. మొదటగా తండ్రి మీరు పాటల ద్వారా మై పొందున్నారు నాయన. అంత మాత్రమే ప్రభా మీ దోషం ద్వారా మీ పరిశుద్ధాత్మ ఆయనతో ఉండి తండ్రి ప్రభా ఎంతగానో తండ్రి ప్రభావైనా మరి పూర్ణమైన సత్యాన్ని మీరు మా మధ్య తీసుకొచ్చారు తండ్రి. అవునైనా ఈ సంవత్సరం వాగ్దానము ఏడు తండ్రి ప్రభా 2025 వచ్చిన ప్రకారంగా తండ్రి మేము గత సంవత్సరాలు కోల్పోయిన అన్నింటినీ కూడా మీరు రెట్టింపు ఇస్తారని ఆ వాగ్దానం ప్రకారంగా తండ్రి మీ దోషం ద్వారా మాట్లాడుతున్నారైనా. అంత మాత్రమే కాకుండా ప్రభావైనా అనేకమైన వచనాలతో ఆదాము కూడా మా మధ్య తీసుకొచ్చారు తండ్రి నాయన. మరి ఆదాముకి ఎంతగానో సుఖ సంపద ఇచ్చినప్పుడు కూడా ఆజ్ఞ అతిక్రమించిన ద్వారాగా ఈ లోకంలో పాపం వచ్చిందని మీ దోషం ద్వారా తండ్రి తెలుసుకున్నాం తండ్రి. ఆయన ఈ దినాన్ని, ఈ సమయాన్ని మాట్లాడిన ఒక్కొక్క వాక్యము తండ్రి ప్రభా
వినటానికి ఎంతో మందికి అర్హత లేకుండా ఈ లోకంలో ఉన్నారు తండ్రి ప్రభా. ఇటువంటి వచనాలు కూడా వినాలి అంటే మీ కృప మీ కనికరం కూడా ఉండాలి తండ్రి ప్రభా నాయన. అవును తండ్రి, ఎంతగానో గూఢమైన సత్యాలతో మా మధ్య ఈ దినాన్ని మనసు ఇరిగేలాగా మా హృదయంలో భద్రపరుచుకుని ఈ లోకంలో జీవించేలాగా అటువంటి వాక్యాలని మీ పరిశుద్ధాత్మ ద్వారా మీ దోషం మాట్లాడాలి తండ్రి ప్రభా. మీ వందనాలు, మీకు స్తోత్రాలు. ఆ వాక్యాలన్నీ కూడా మా హృదయంలో భద్రపరుచుకుని మేము ముందు ఏ స్థితిలో ఉన్నామో, మీరు ఏ స్థితిలో మమ్మల్ని ఉంచారో అన్నదాన్ని కూడా తండ్రి మీరు మా మధ్య తీసుకొచ్చారు తండ్రి. దిక్కుమాలినవాడుగా, దరిద్రులుగా, ఎందుకు పనికిరన్న వాళ్ళగా ముందు మా జీవితంలో మేము జీవించే వారిని ఈ విధంగా సుఖభోగాలతో మీ ఆయాలంలో మేము కూర్చున్నాము అంటే అంతా మీ కృప, మీ కనికరం తండ్రి. మీ ధన్యత ఈ లోకంలో ఎందరికో లేదు తండ్రి ప్రభా. ఉన్నప్పుడు కూడా కొట్లాడుకొని మరి నాయన ధనాల గురించి, మరి నాయన పోషణ గురించి, ఇటువంటి అన్నింటి గురించి దెబ్బలాడుతూ అర్హతలు కోల్పోతున్నారు తండ్రి ప్రభా. నిజమైన జీవితాన్ని జీవించకుండా తన హృదయాన్ని చెడుకుంటున్నారు తండ్రి ప్రభా. ఆఖరి స్థితి మరి నరకము, మరి నాయన వారి శిక్ష మనలో పాత్రలు అవుతారని మీ దోషం ద్వారా మాట్లాడుతున్నారు తండ్రి. అవునైనా ఇంతవరకు మమ్మల్ని ఈ విధంగా సిద్ధపరిచినందుకు వందనాలు. మీ చిత్తమైన తండ్రి ప్రభా. శుక్రవారం మరి ఉపవాస ప్రార్థనలో అనేక మంది సిస్టర్ని మీ ఆలయాన్ని నడిపించమని ప్రార్థిస్తున్నాను తండ్రి. దగ్గర మరి వస్తున్న ఆదివారం తండ్రి ప్రభా పునరుద్ధాన దినాన్ని కూడా మా బిడ్డ విశ్వాసులందరూ కూడా ఫ్యామిలీతో సహా మీ ఆలయానికి నడిపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అవునైనా ప్రార్థించడం మా బాధ్యత. వాళ్ళు రాకపోయినట్లయితే వాళ్ళ ఆత్మలకి వారే శిక్ష పొందుతారని మీ దోషం ద్వారా క్షమించారు తండ్రి. అవునైనా ఒక సమయాన్ని యేసుప్రభుని అంగీకరించి మరి వెనక్కి వెళ్ళిపోయినట్టు వారు మరి నాయన వారు శిక్షకి పాత్రలని శ్రమిస్తుంది తండ్రి ప్రభా. ఆ శిక్షను ఒప్పుకొని మళ్ళీ మార్పులు పొంది మీ ఆయన వచ్చినట్లయితే వారు పర్లోక రాజ్యంలో స్వతంత్రించుకుంటారని మీ దోషం ద్వారా మాట్లాడారు తండ్రి. మీ వందనాలు, స్తోత్రాలు ప్రభావ. ముఖ్య భూమిలో ఉన్న నాయన మా దాసులుగా శ్రావణ కుటుంబాన్ని దీవించండి, లావణ్య కుటుంబాన్ని దీవించండి ప్రభావ. అంత మాత్రమే కూడా రూట్ సిస్టర్ తండ్రి తన కుమార్తె అందరూ కూడా దీవించండి, ఆశీర్వదించండి. ప్రమిళ సిస్టర్ని కూడా దీవించండి, నవోమయ కుటుంబాన్ని కూడా దీవించండి ప్రభావ. అలాగే తండ్రి అత్తపల్లిలో ఉన్న మా కుమార్తె జ్యోతిని వారి కుటుంబాన్ని కూడా దీవించండి ప్రభావ. అలాగే ఎన్నూరులో ఉన్న తిమోతన్న తన కుమారుడు మంచి స్వస్థతను దయచేశారు. ఇంకా మంచి స్వస్థతని ఆ కుమారుడికి దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈ విధంగా తండ్రి ఇంకా వచ్చిన బిడ్డల్ని అందరిని కూడా దీవించి ఆయన మీరే నడిపించమని మళ్ళీ మా గృహాలకు తిరిగి నిల్చుండగా మరి ఈ దినాన్ని నిల్చున్న వాక్యాలని మా రుణంలో భద్రపరుచుకొని ఆ వాక్యం అనుసారంగా మరి నేను మా గృహాలకు వెళ్ళి మళ్ళీ ఒకసారి ఆ వాక్యం చదువుకొని ఆ వాక్య ప్రకారం నడపడానికి మీరే మాకు సహాయం చేయమని మీ చిత్తమైతే శుక్రవారం మరి శివులు కుటుంబం కోసం వెళ్ళడానికి రానాయన్న పునరుద్ధానం దినవంతు మళ్ళీ అందరం కూడా మీరు చేసిన మీరు నిమిత్తమై మిమ్మల్ని ఆరాధించుకోవడానికి మీ దగ్గర ఆనందానికి నడిపించమని యేసుక్రీస్తు అతి పరిశుద్ధమైన నామములో ప్రార్థించి బతిమాలి పెట్టుకుంటున్నాను తండ్రి. ఆమేన్. ప్రభు యేసుక్రీస్తు వారి యొక్క కృప, దేవుని యొక్క ప్రేమ, పరిశుద్ధాత్మ సహవాసం చేరవచ్చిన మనందరితోటి బేతేలులో ఉన్నటువంటి ప్రతి విశ్వాసంతో సర్వలోకంలో ఉన్న పరిశుద్ధులందరికీ నిరంతరం తోడుగా ఉండను గాక. ఆమేన్.